నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు సాధించాలని చూస్తోంది. ఇందుకు కావాల్సిన డైరెక్షన్స్ రేవంత్ రెడ్డి ఇస్తూ అభ్యర్థులు అమలు చేస్తున్నారని సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగడం ఎంత నిజమో రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందనడం కూడా అంతే నిజం. ఇందుకు ఆయనలోని మార్పులు కూడా కారణమని చెప్పాలి. మొదటి నుంచి రేవంత్ రెడ్డి తన పంథంలోనే రాష్ట్ర ప్రజల మనసులను గెలుచుకున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సభలు, హామీలు, ప్రసంగాలను వదలలేదు. అలా సీఎం పదవి వరకు చేరుకున్న రేవంత్ రెడ్డి తనలో ఉన్న మరో కోణాన్ని బయటపెట్టారు. సీఎంగా హుందాగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు, రేవంత్ రెడ్డి నుంచి హామీ వచ్చిందంటే ఖచ్చితంగా నెరవేరుస్తారనే నమ్మకాన్ని సంపాదించుకున్నారు. అలాగే ప్రక్షాళన ఇరుకున పెట్టడంలో కూడా దిట్ట అని అనిపించుకుంటున్నారు. ఇటీవలే లోక్సభ ఎన్నికల్లో 400 పార్ నినాదం వెనుక అసలు ఎజెండా రిజర్వేషన్లు, రాజ్యాంగం రద్దు అంటూ బీజేపీని జాతీయ స్థాయిలో ఇరకాటంలోకి నెట్టారు. దీంతో బడా నేతలంతా కూడా వరుస పెట్టి ప్రజలకు రిజర్వేషన్లపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఇలాంటిది ఒక్కటి చేసింది లేదు. దీంతో రేవంత్ గ్రాఫ్ పెరగడమే కాదు, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కూడా పెరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అంశంపై రేవంత్ పై హైకమాండ్ ప్రశంసల వర్షం కురిపించినట్లు కూడా తెలుస్తోంది. ఇలాగే రేవంత్ ముందుకెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారని సమాచారం. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి విషయంలో హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సేవలను దేశవ్యాప్తంగా వాడుకోవాలని ఆ పార్టీ హైకమాండ్ డిసైడ్ అయ్యింది. తెలంగాణలో ఎన్నికలు ముగియగానే నార్త్ లో రేవంత్ తో ప్రచారం నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కేరళ, ఏపీ, కర్ణాటకలో పర్యటించిన రేవంత్ ఈ నెల చివరి వరకు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో బహిరంగ సభలు, రోడ్ షోల కోసం పార్టీ స్కెడ్యూల్ ఖరారు చేస్తోంది. తెలంగాణ సీఎంగా రేవంత్ బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ఆయన స్కెడ్యూల్ పై ఇప్పటికే సీఎంఓ నుంచి వివరాలను ఏఐసీసీ అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో ఆయన వెసులుబాటును బట్టి స్కెడ్యూల్ను రూపొందించేందుకే ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ కసరత్తు చేస్తుంది. లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ ఈ నెల 30న ముగుస్తుండటంతో తెలంగాణలో ఎన్నికలు ముగిశాక రేవంత్ ఢిల్లీ, యూపీ, జార్ఖండ్, బీహార్, ఒడిశాలో ప్రచారం చేయనున్నారు. బీజేపీకి దూకుడుగా అడ్డుకట్ట వేసేలా రేవంత్ లేవనెత్తిన అంశాలపై ఇప్పటికే ఆయన్ను ఏఐసీసీ అభినందించింది. ఇదే దూకుడు చివరి వరకు కొనసాగించాలని సూచించింది. ఈ క్రమంలోనే రేవంత్ లేవనెత్తిన అంశాలపై ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఆయనను ప్రచార పర్వంలో భాగస్వామ్యం చేయాలనుకుంటుంది. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన వెంటనే రేవంత్ ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో రేవంత్ ప్రచారంపై గాంధీ భవన్ వర్గాలు త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.